Hello, Chatrum. Welcome back to our channel, DV Vidyala. In our last class of variables topic, we have already discussed what are the rules of variables, how we have to give the names for the variables, and what should be avoided while giving names, what are the valid variable names, what are the invalid variable names, and how variables are used in our real life. And in today's class, I would like to teach you all about వేరియబుల్స్ అండ్ మెమరీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ దెమ్ అసలు వేరియబుల్ మెమరీలో ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది మనం ఇప్పుడు క్లాస్లో చూద్దాం యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ దట్ వాల్యుబుల్ ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ టాపిక్ బట్ ఐ వాంటెడ్ యూ టు నో హౌ దిస్ హ్యాపెన్స్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక వేరియబుల్ ఎక్స్ అనేది తీసుకుందాం అందులో 10 అనే వాల్యూని స్టోర్ చేసుకుందాం ఓకేనా సో 10 అనే వాల్యూని ఇక్కడ స్టోర్ చేసుకున్నాం కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూ ఎక్స్ అనే వేరియబుల్ మన హార్డ్ డిస్క్ లో లేదంటే మన స్టోరేజ్ లో ఏ పర్టికులర్ లొకేషన్ లో స్టోర్ అయ్యింది ఎక్కడ స్టోర్ అయ్యింది అని మనం ఒకసారి ట్రై చేద్దాం సో ఎలా స్టోర్ అవుతుంది ఎక్కడ స్టోర్ అవుతుంది ఎందుకు అక్కడే స్టోర్ అవుతుంది అని కూడా మనం తెలియాలి కదా మనకు సో ఇప్పుడు మనం అది తెలుసుకోవాలి అంటే మనము ఈ వేరియబుల్ యొక్క ఐడిని ప్రింట్ చేయాలన్నమాట సో ఐడి అనేది కూడా ఒక ఫంక్షన్ విచ్ ఈస్ ఇన్ బిల్ట్ సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ వేరియబుల్ యొక్క ఐడిని ప్రింట్ చేసాము అంటే 11645640 ఇది వచ్చేసి ఐడి ఆఫ్ ఎక్స్ అన్నమాట ఐడి అంటే ఏంటి అంటే ఈ ఎక్స్ అనే వాల్యూని ఒక పర్టికులర్ లొకేషన్ లో స్టోర్ చేసుకుంటది కదా మన పైథాన్ ఇంటర్ప్రిటర్ గూగుల్ కొలాబ్ అనేది అది ఏ పర్టికులర్ లొకేషన్ లో స్టోర్ అయ్యింది దానికి ఉన్న ఐడి ఏంటి ఆ మెమరీ లొకేషన్ ఏంటి అనేది ఈ ఐడి అన్నమాట సో ఇప్పుడు మనం ఇంకొకటి తీసుకుందాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం ఇప్పుడు మనం వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది తీసుకుందాం ఓకేనా అప్పుడు ఏమవుతుంది ఎక్స్ కి ఉన్న వాల్యూని వై కి అసైన్ చేయబడుతుంది ఇప్పుడు మళ్ళీ మనం వై యొక్క ఐడి ప్రింట్ చేద్దామా ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చేయండి ఇప్పుడు ఎక్స్ వై రెండు వాల్యూస్ సేమే కదా ఫస్ట్ దీని ముందు ఎక్స్ వై రెండు వాల్యూస్ సేమా కాదా అని చెక్ చేయడానికి మనము వై వాల్యూని కూడా ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం వచ్చిందా 10 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం మనం సో ఈ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 ని y తో ఈక్వల్ చేసామంటే y వాల్యూ ఈజ్ సేమ్ యాజ్ ఎక్స్ అండ్ ఎక్స్ వాల్యూ ఈజ్ అసైన్డ్ టు y అంటే ఎక్స్ కి ఏదైతే వాల్యూ ఉంటుందో y కి కూడా అదే వాల్యూ ఉంటుంది సో వీ కెన్ సి అన్నమాట ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 ఉంది బట్ ఇక్కడ మనం y వాల్యూని ప్రింట్ చేసినప్పుడు కూడా వీ హ్యావ్ గాట్ ద అవుట్పుట్ 10 సో 10 అనే వాల్యూ 11645640 అనే లొకేషన్ లో స్టోర్ అయ్యి ఉంది 10 అనే వాల్యూ ఇప్పుడు y పొజిషన్ లో 10 ఉంది అంటే ఐడీస్ ఆఫ్ బోత్ ఎక్స్ అండ్ వై అనేది సేమ్ ఉంటాయా డిఫరెన్స్ ఉంటాయా గెస్ వాట్ ఇప్పుడు మనం కంపేర్ చేస్తే సేమ్ ఉన్నాయి 11645640 దీన్ని ఇండెక్సింగ్ అంటాం అనమాట మనం సో ఈ 10 అనే వాల్యూ ఒక చోటనే స్టోర్ అయ్యి ఉంది దానికి మనం ఎన్ని వేరియబుల్ నేమ్స్ ఇచ్చినా కూడా ఆ వేరియబుల్ ఆ వాల్యూ యొక్క ఐడెంటిటీ అనేది చేంజ్ అవ్వలేదు దిస్ ఈజ్ హౌ వీ కెన్ షో దట్ ద సేమ్ ఐడెంటిటీ ఫర్ ద సేమ్ ఇంటీజర్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఇంటీజర్ ఆబ్జెక్ట్ ఉంది 10 అనేది సో సేమ్ ఉంటది నువ్వు ఎన్ని వేరియబుల్స్ లో స్టోర్ చేస్తున్నా కూడా ఆ అన్ని వేరియబుల్స్ యొక్క ఐడి అనేది సేమ్ ఉంటది అనమాట సో వీఆర్ ఓన్లీ గెట్టింగ్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ ID function and the memory. So we will go in depth of this Python's memory model and mutability, immutability, e concepts anta we will learn in the future anamata. Future means next classes. So we'll get into the next topic, constants. Okay na? సో అసలు ఏంటి కాన్స్టెంట్ అంటే విచ్ కెనాట్ బి చేంజ్డ్ సో విచ్ ఈస్ ఫిక్స్డ్ సో ఏదైనా వేరియబుల్ కి వాల్యూ అనేది ఫిక్స్డ్ గా ఉంది మనం దాన్ని చేంజ్ చేయలేము అన్నాం అనుకోండి అలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ ని మనం ఏమంటాం రా అంటే
కాన్స్టెంట్ వాల్యూ అని అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన ఒక కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి పై వాల్యూ. పై వాల్యూ ఎంత? 3.14 సో, మ్యాథమెటిక్స్‌లో అన్ని దగ్గర మనం యూజ్ చేసే ఉంటాం ఈ పై వాల్యూని. సో, ఇప్పుడు మనం ఎప్పుడు పై వాల్యూ యూజ్ చేసినా 22/7 అయినా యూజ్ చేస్తాము. లేదంటే 3.14 అయినా యూజ్ చేస్తాము. వేరే ఏది మనం యూజ్ చేయం గదా! సో, దిస్ ఈస్ హౌ వి కాలిక్యులేట్ పై వాల్యూ అన్నమాట. ఇప్పుడు మనం ఇంకొకటి గూడా తీసుకుందాం. సో, మాక్స్ వాల్యూ ఇదొక్కటి ఏం వేరియబుల్? ఇంటిజర్ వేరియబుల్. ఇది కాలేజ్ నేమ్ అనేది అదొక స్ట్రింగ్ వేరియబుల్. వై? బికాస్ వి హావ్ గివెన్ దట్ ఇన్ కోట్స్ అన్నమాట. సో, అప్పర్ కోట్స్, లోవర్ కోట్స్ మనం ఎలా ఇచ్చినా కూడా కాన్స్టెంట్ వాల్యూ అనేది రిమైన్స్ సేమ్ అన్నమాట. సో, సేమ్ గానే ఉంటది అని చెప్పేసి. కానీ మనం ఈ కాన్స్టెంట్ పై వాల్యూ, ఈ పై వాల్యూని మనం వేరే వాల్యూతో స్టోర్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా చూద్దాం. ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూ పై అనేది ఒకటి. వేరియబుల్ వాల్యూ పై అనేది ఒకటి. సో, మనం 2 ఇచ్చున్నాము. సో, ఈ రెండిటి డిస్క్రిప్షన్ అండ్ దెన్ డెఫినిషన్ కూడా ఈ కాన్స్టెంట్‌ని సేమ్ గానే ఉంటదనమాట. కాన్స్టెంట్ అంటే ఏంట్రా అంటే ద వాల్యూ వి ఆర్ గివింగ్ ఇట్ అన్నమాట. సో, మనం ఆ వాల్యూని అప్‌డేట్ చేసేదాకా వాల్యూ అనేది అప్‌డేట్ అవ్వదు. ఇక్కడ మనం పై అనే వాల్యూని ప్రింట్ చేస్తే ఏమొస్తది? 3.14159 ఒస్తది. ఇక్కడ ప్రింట్ చేస్తే ఏమవుతది? 5, 6, 7, 8 ఒస్తది. అంటే నువ్వు మ్యాథమెటికల్‌లో పై వాల్యూ జనరల్‌గా 3.14 ఉంటది. జనరల్‌గా మనం పై అనే ఫంక్షన్‌ని యూజ్ చేసినప్పుడు ఏమవుతది అంటే 3.14తో ఇనిషియలైజ్ చేసుకుంటాం. అదే రీడ్ చేసుకుంటది. అదే కాల్ చేస్తది. కానీ ఒకవేళ మనం పై వాల్యూని అప్‌డేట్ చేశాము అంటే పై వాల్యూ 3.14 బదులు మనం ఏ వాల్యూతో అయితే అప్‌డేట్ చేస్తామో అదే వాల్యూ అనేది మనకు చూపిస్తదనమాట. ఒకవేళ మనం ఓవర్ రైట్ చేసుకోవాలి అనుకుంటే వి హావ్ టు డిఫైన్ దట్ వాల్యూ అగైన్ అని చెప్పి. కాన్స్టెంట్‌ని వేరియబుల్‌గా మనం కన్వర్ట్ చేసుకోవాలి అంటే వి హావ్ టు అసైన్ దెమ్ అన్నమాట. సో, ఈ పైథాన్ అనేది స్టిల్ ఈ డిస్టింక్షన్‌ని అలో చేస్తది. సో, అప్ టు నౌ వి హావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్. లెట్ us ప్రింట్ ఫస్ట్. సో, మనం ఫస్ట్ నుంచి రన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ పై వాల్యూ ఎంత? 3.14159. తర్వాత మనం పైథాన్‌లో పైని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ వేరియబుల్ నేమ్ ఇస్తాము. 3.14159 వచ్చింది. విచ్ వి హావ్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ సెల్. అండ్ దెన్ వి హావ్ టు రన్ దిస్ అగైన్ అండ్ వి విల్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఆల్సో. అండ్ వి ఆర్ గోయింగ్ టు రన్ దిస్. సో, వీల్ గెట్ ద వాల్యూ ఆఫ్ దిస్ అన్నమాట. అండ్ దెన్ కాలేజ్ నేమ్‌ని మళ్ళీ రన్ చేద్దాం. వి ఆర్ గోయింగ్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ కాలేజ్ నేమ్ అగైన్. సో, మనం కాలేజ్ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు ఎక్స్‌వైజీ కాలేజ్ అని వచ్చింది. వై? బికాస్ వి హావ్ గివెన్ దట్ వాల్యూ ఫర్ దిస్ వేరియబుల్. దెన్ ఇప్పుడు మనం పైకి 5, 6, 7, 8 అనే వాల్యూతో అప్డేట్ చేసాం. ఇప్పుడు మనం పైని ప్రింట్ చేస్తే ఏమొస్తది? 3.14 వస్తదా? లేదంటే 5, 6, 7, 8 వస్తదా? 5, 6, 7, 8 వస్తది. ఎందుకంటే జస్ట్ బిఫోర్ దిస్ సెల్ వి హావ్ ఆల్రెడీ అప్డేటెడ్ దిస్ అన్నమాట. ఈ డిస్టింక్షన్‌ని కూడా పైథాన్ అనేది అలో చేస్తది. నౌ వి ఆర్ గోయింగ్ టు సీ వాట్ ఆర్ ద కామన్ బిగినర్ మిస్టేక్స్ దట్ విల్ బి
కాస్ట్ యూజింగ్ వేరియబుల్స్ అనమాట. వేరియబుల్స్‌ని యూజ్ చేసేటప్పుడు మనం కామన్‌గా ఏం మిస్టేక్స్ చేస్తాము అనేది. So that if you watch this video, you will be able to identify those mistakes at the earliest possible and then you can overcome them మాట. సో కామన్ మిస్టేక్ ఏంటి అంటే మిస్టేక్ 1. సో we will discuss all the mistakes one by one. మిస్టేక్ 1 ఏంట్రా అంటే మనం వేరియబుల్‌ని యూజ్ చేసేస్తాం. కానీ డిఫైన్ చెయ్యం ముందు. అంటే ఏంట్రా అంటే యూజింగ్ వేరియబుల్ వితౌట్ డిఫైనింగ్ దెమ్ అన్నమాట. సో, మనం ఒక వేరియబుల్‌ని డిఫైన్ చేయకుండా ఏదైనా యూజ్ చేసాము అనుకోండి. అది కూడా వన్ ఆఫ్ ద బిగినర్ కామన్ మిస్టేక్ అన్నమాట. మనం ఏమనుకుంటాము? చేసాము అనుకుంటాం. ఇంకోటేంటి వేరియబుల్‌ని నేమ్ చేసేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాను? స్పేసెస్‌ని యూజ్ చేయగూడదు అని చెప్పేసి. యూజింగ్ స్పేసెస్ కూడా వన్ ఆఫ్ ద బిగినర్ మిస్టేకే అన్నమాట. సో, నెక్స్ట్ మిస్టేక్ ఏంట్రా అంటే స్టార్టింగ్ విత్ ఎ నంబర్. నంబర్‌తో మనం స్టార్ట్ చేయగూడదని చెప్పానా? సో, దానికి మనం కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్‌ని మనం ఒబే చేయాలి వేరియబుల్‌ని నేమ్ చేసేటప్పుడు అని చెప్పేసి. సో, దాన్ని కూడా మనము ఒబే చేయకుండా ఒకవేళ నంబర్‌తో స్టార్ట్ చేసాము అంటే, అది గూడా మనకి ఎర్రరే వస్తది. ఇప్పుడు మనం వేరియబుల్‌ని ఎలా అసైన్ చేస్తాము? ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్‌ని యూజ్ చేస్తాం. సో, విచ్ ఈస్ అసైనింగ్ అన్నమాట. సో, మనం ఈజ్ ఈక్వల్ టు ప్లేస్‌లో డబుల్ ఈజ్ ఈక్వల్ టులు పెడితే అది కూడా వన్ ఆఫ్ ద మిస్టేక్ అన్నమాట. కన్‌ఫ్యూజింగ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ డబుల్ ఈక్వల్ టు. ఈక్వల్ టు అనేది అసైన్‌మెంట్ ఆపరేటర్ అండ్ డబుల్ ఈక్వల్ టు అనేది కంపారిజన్ ఆపరేటర్. We will know about these types of operators in the next upcoming videos. And next mistake వచ్చేసి మిస్టేక్ 5. మనము స్ట్రింగ్స్ రాస్తాము. స్ట్రింగ్స్ కానీ, టెక్స్ట్ కానీ. ఆ టెక్స్ట్‌ని వితిన్ ద కోట్స్‌లో పెట్టకుండా డైరెక్ట్‌గా బ్రాకెట్ లోపల పెట్టేస్తాం. సో, దాన్ని మర్చిపోతామన్నమాట. ఫర్గెటింగ్ కోడ్స్ ఫర్ టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్స్ అన్నమాట. ఇది మిస్టేక్ 5. కామన్‌గా మనం చేసే మిస్టేక్ 5. So these are all the various mistakes that we are going to do యాస్ ఎ బిగినర్. సో, ఒక్కొక్క మిస్టేక్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేది గూడా, ఆ మిస్టేక్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది గూడా ఇప్పుడు మనం చూద్దామనమాట. ఎక్స్‌ప్లనేషన్. ఫస్ట్ మిస్టేక్ ఏంటి? యూజింగ్ వేరియబుల్ వితౌట్ డిఫైనింగ్ ఇట్ అనమాట. అంటే మనం డిఫైన్ చేయకుండా ఒక వేరియబుల్‌ని యూజ్ చేసుకోవడం. ఆల్రెడీ ఇప్పుడు నేను నేమింగ్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకోవాలి. మనం దాన్ని ఇంకా డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు ప్రింట్ నేమింగ్. ఇప్పుడు నేమింగ్ అనే వేరియబుల్‌ని మనం ప్రింట్ చేయాలనుకుందాం. సో, మనకేం ఎర్రర్ ఒస్తది? నేమ్ నేమింగ్ ఈస్ నాట్ డిఫైన్డ్. అంటే ఈ నేమింగ్ అనే వేరియబుల్‌ని మనం ఇంకా డిఫైన్ చేయలేదు అని చెప్పేసి. అంటే దీని మీనింగ్ ఏంట్రా అంటే మనం ఈ నేమింగ్ అనే వేరియబుల్‌ని యూజ్ చేసేసాము. కానీ మనం దాన్నసలు ఎక్కడ డిఫైన్ చేసేసాము? సో, ఇప్పుడు డిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేద్దాం. నేమింగ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఆఫ్ కాలేజ్ అని మనం తీసుకుందాం. సో, ఓకేనా? సో, నేమ్ ఆఫ్ కాలేజ్ అనేది నేమింగ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతది. ఇప్పుడు మనం నేమింగ్ అనే వేరియబుల్‌ని ప్రింట్ చేసామనుకోండి, వి విల్ గెట్ ద ఔట్‌పుట్ కరెక్ట్‌లీ. కావాలంటే ప్రింట్ చేద్దాం. సో, ఇప్పుడొచ్చిందా? డిఫైన్ చేసిన తర్వాత కరెక్ట్‌గా ఔట్‌పుట్ వచ్చింది. డిఫైన్ చేయకముందు ఏమొచ్చింది? నేమ్ మిస్సింగ్ ఈస్ నాట్ డిఫైన్డ్. సో, నేమింగ్ అనేది నాట్ డిఫైన్డ్. ఇంకా మనం డిఫైన్ చేయలేదు అని. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ వి విల్ డూ. అండ్ సెకండ్ మిస్టేక్ యూజింగ్ స్పేసెస్ వైల్ డిఫైనింగ్ ఏ వేరియబుల్ అన్నమాట. సో, నేను వేరియబుల్‌ని డిఫైన్ చేసేటప్పుడు వేరియబుల్ మధ్యలో స్పేసెస్ ఉండకూడదు అని చెప్పాను.
సో మై నేమ్ అని మనం ఒక వేరియబుల్ తీసుకుందాం. అందులో చరిత అనేసి ఇద్దాం. ప్రింట్ చేద్దాం. సో ఇన్‌వాలిడ్ సింటాక్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకు స్పేస్ వచ్చింది. అంటే ఇది సింటాక్స్ కరెక్ట్ కాదు. విచ్ మీన్స్ ఇన్‌వాలిడ్ వేరియబుల్ అన్నమాట. దీన్ని మనం ఓవర్‌కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ స్పేస్‌ని అవాయిడ్ చేయాలి. మనం స్పేసెస్‌ని అవాయిడ్ చేయడానికి కంప్లీట్‌గా 2 మెథడ్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే, డైరెక్ట్‌గా మై నేమ్ అనేది వేరియబుల్ గదా! ఇక్కడ స్పేస్‌ని ఎరేజ్ చేసేయడం. ఇప్పుడు రీడబిలిటీ అనేది కరెక్ట్‌గా ఉండదు. ఇలా కూడా వర్క్ అవుతది. మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా కూడా వర్క్ అవుతది. కానీ ఈస్ థిస్ మోర్ మీనింగ్‌ఫుల్? నో రైట్? సో, నౌ వి విల్ నేమ్ ఇన్ అనదర్ వే. సో, మనం ఎప్పుడైతే స్పేసెస్ అనేవి ఎన్‌కౌంటర్ అవుతాయో, ఎప్పుడైతే స్పేసెస్ అనేది మనం ఇవ్వాలి, నెసెసరీ అనుకుంటామో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అండర్ స్కోర్ యూజ్ చేయాలి. ఎందుకు అండర్ స్కోర్ యూజ్ చేయాలి? సో, అండర్ స్కోర్ ఈస్ ద ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్ దట్ ఈస్ సపోర్టెడ్ బై పైథాన్ టు యూజ్ వైల్ నేమింగ్ వేరియబుల్స్ అన్నమాట. సో, ఈ మై నేమ్‌ని ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. రెండిటిని ప్రింట్ చేద్దాం. సేమ్ వాల్యూస్ మై నేమ్ అనే వేరియబుల్‌లో మనం చరిత అని తీసుకుందాం. సో, ఇట్ ఈస్ ప్రింటింగ్. అండ్ దెన్ అండర్ స్కోర్ కూడా. మై అండర్ స్కోర్ నేమ్. దీన్ని కూడా మనం ప్రింట్ చేద్దాం. అండ్ వి ఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ వాల్యూ బికాస్ వి హావ్ యూజ్డ్ ద సేమ్ వాల్యూ ఇంటూ దట్ పర్టిక్యులర్ వేరియబుల్ అన్నమాట. దిస్ ఈస్ హౌ వి మేక్ దిస్ మిస్టేక్ యూజింగ్ స్పేసెస్. అండ్ నౌ we will go into the next mistake, which is starting with a number. As I have already discussed with you that మనము నంబర్‌తో ఒక వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 9 నేమ్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో వాల్యూ తీసుకున్నామనమాట. ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు ఏమవుతది అంటే మిస్టేక్ వస్తది. ఇన్‌వాలిడ్ డెసిమల్ లిటరల్. అంటే స్టార్టింగ్‌లో మనము నంబర్ తీసుకోకూడదు. నంబర్ అనేది తీసుకున్నాము అంటే మనకు సింటాక్స్ అనేది రాంగ్. అలాగా నేమింగ్ అనేది వేరియబుల్‌కి చేయకూడదు అని చెప్పి. కానీ మనం ఇక్కడ వేరియబుల్ నేము నంబర్ తీసేసి ఊరికే ఇచ్చాము అంటే ఏమవుతది? ఆ వేరియబుల్ ముందు నేమ్ పెట్టే బదులు వేరియబుల్ అయ్యాక నంబర్ పెట్టొచ్చు కదా! ఇప్పుడు మనకు వేరియబుల్ అనేది కరెక్ట్‌గా ప్రింట్ అవుతది. ఈవెన్ వి కెన్ చెక్ ఇట్ అన్నమాట. ప్రింట్ నేమ్. సో, వచ్చేసిందా మనకు వాల్యూ. సో, వేరియబుల్ ముందు నంబర్ అనేది స్టార్టింగ్‌లో ఫస్ట్ క్యారెక్టర్‌గా అసలు మనం పెట్టకూడదనమాట. లాస్ట్‌లో కానీ, మధ్యలో కానీ, సెకండ్ క్యారెక్టర్ నుంచి కూడా మనము పెట్టుకోవచ్చనమాట. సో, దట్ ఈస్ హౌ వి మేక్ దిస్ మిస్టేక్ బై యూజింగ్ వేరియబుల్ నేమ్ విత్ ద నంబర్ అట్ ద బిగినింగ్ అన్నమాట. సో, అండ్ అవర్ నెక్స్ట్ మిస్టేక్ ఈస్ కన్ఫ్యూజింగ్ బిట్వీన్ ఈక్వల్ టు అండ్ డబుల్ ఈక్వల్ టు. మనం వేరియబుల్‌ని డిఫైన్ చేయడానికి ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేస్తాము. అండ్ వి ఆర్ గోయింగ్ టు డిఫైన్ ఇట్ అగైన్. చరిత అనేది ప్రింట్ చేద్దామా? సో, ఇప్పుడు చరిత అనే వాల్యూని నేమ్ అనే వేరియబుల్‌కి మనం ఇచ్చున్నాం. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము? ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేసాము. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే ఎలా వస్తది? మన ఔట్‌పుట్. సో, నేమ్ వాల్యూలో చరిత ఉంది కాబట్టి ఇట్ విల్ బి ప్రింటెడ్. వాట్ ఇఫ్ ఐ యూజ్ డబుల్ ఈక్వల్ టు ఇన్‌స్టెడ్ ఆఫ్ సింగిల్ ఈక్వల్ టు? నేమ్ డబుల్ ఈక్వల్ టు ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ట్రూ. అంటే మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నామనమాట. ఇక్కడేమో మనకిలా వచ్చింది. చరిత అనొచ్చింది అసైన్ చేసినప్పుడు. ఇక్కడ ట్రూ వచ్చింది. ఏంటి మేజర్ డిఫరెన్స్ అంటే, ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం. కంపారిజన్ ఆపరేటర్ అంటాం ఈ డబుల్ ఈక్వల్ టుని. నేమ్ అనేది చరితానా కాదా మనం ఇచ్చిండేది అని కంపేర్ చేస్తుంది. ఒకవేళ వేరే నేమ్ ఇచ్చామనుకోండి, అది ఫాల్స్‌గా రిటర్న్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డివి విద్యాలయ అని ప్రింట్ చేద్దాం. కరెక్ట్ ఒస్తదా? ఫాల్స్ ఒస్తదా?
ఫాల్స్ వస్తది. ఎందుకు ఫాల్స్ వస్తది అంటే, ఇప్పుడు మన నేమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిన వాల్యూ చరిత. కానీ, ఈ నేమ్ అనే వేరియబుల్ డివి విద్యాలయ అనే వేరియబుల్‌లో 2 వాల్యూస్ సేమా? ఆ 2 ఈక్వలా అని మనం కంపేర్ చేస్తున్నాం. దట్స్ వై వి ఆర్ గెట్టింగ్ ట్రూ ఆర్ ఫాల్స్. విచ్ మీన్స్ బూలియన్ వాల్యూస్ యాస్ అన్ అవుట్‌పుట్ అన్నమాట. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మిస్టేక్. ఇక్కడ మనము కంపేర్ చేయకూడదన్నమాట. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి వి విల్ లుక్ డీప్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ అన్నమాట. So we are going to move to the next mistake now, which is forgetting quotes for text or string. ఇప్పుడు నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏజ్ తీసుకుందాం. ఏజ్ ఈక్వల్ టు 80 తీసుకుందాం. రన్ అయిందా ఇది? రన్ అయింది. ఇప్పుడు ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 34.8 తీసుకుందాం. ఇది రన్ అయిందా? రన్ అయింది. ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు చెర్రీ తీసుకుందాం. ఇప్పుడు ఇది రన్ అవుతదా? అవ్వదు. ఎందుకు? ఈ చెర్రీ అనేది డిఫైన్ చేయబడలేదు అని చెప్పి. ఇక్కడ మనకెందుకు ఈ మిస్టేక్ వస్తుంది అంటే, మనం స్ట్రింగ్స్‌ని, లెటర్స్‌ని, వర్డ్స్‌ని మనము యూజ్ చేసుకోవాలి వేరియబుల్స్‌లో అంటే ఏం చెప్పాను? కోట్స్ యూజ్ చేయాలి. మనం ఇక్కడ కోట్స్ యూజ్ చేయలేదు గాబట్టే ఈ ఎర్రర్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం కోట్స్ యూజ్ చేసి మళ్ళీ ప్రింట్ చేద్దాం దీన్ని. ఇప్పుడు వచ్చిందా ఎర్రర్? సో, వేరియబుల్ నేమ్ అనేది బాగా తీసుకుంది. కరెక్ట్‌గా తీసుకుంది. జస్ట్ బికాస్ వి హావ్ యాడెడ్ కోట్స్ టు ఇట్ అన్నమాట. సో, దిస్ ఈస్ హౌ వి ఫర్గెట్ గివింగ్ కోట్స్ వైల్ గివింగ్ ద వేరియబుల్స్ వైల్ దే ఆర్ టెక్స్ట్ అన్నమాట. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ మిస్టేక్ వి డూ. సో, మనం అసలు నేమ్స్‌ని ఎలా ఇవ్వాలి? బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? నేమ్ ఇవ్వడానికి ఎలాంటి నేమ్స్ మంచి నేమ్స్, ఎలాంటి నేమ్స్ మీనింగ్‌ఫుల్‌గా ఉంటాయి అనేది వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బై బై ఛాత్రోం. థాంక్ యూ.